నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. చాలా కాలంగా ఫ్లాప్స్తో సతమతం అవుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్ నటన, యాస, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పూరి మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, నభనటేష్ హీరోయిన్స్గా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా నుండి ఒక టీజర్ని విడుదల చేశారు. టీజర్ ప్రారంభం కావడంతోనే గన్స్ బూతులు వినిపించాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ నాకు తెలవకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరోసారి తెలంగాణ స్లాంగ్లో రామ్ పోతినేని అలరించాడు. ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ను శివుడి నేపథ్యంలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోకు బ్రెయిన్లో చిప్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని తీసుకునేందుకు సంజయ్ దత్ గ్యాంగ్ ట్రై చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఇందులో సంజయ్ దత్ స్టైలిష్గా కనిపించాడు. ఆయనకు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఈ సినిమాలో రామ్, సంజయ్ దత్ మాత్రమే నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ టీజర్ ద్వారా మరికొంతమంది నటీనటుల గురించి తెలిసింది. ఇందులో హీరోయిన్గా కావ్య థాపర్ చేస్తోంది. అలాగే ఆలీ, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, షాయాజీ షిండే, టెంపర్ శ్రీను, బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటీ విజయ్ బనీ నటిస్తోంది. విజయ్ బనీ ఇంతకు ముందు సాయి ధరమ్ తేజ్ తిక్కా సినిమాలో నటించింది. అలాగే హిందీ పాపులర్ వెబ్ సిరీస్ 4 More షార్ట్స్లో బోల్డ్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకుంది. వీరితో పాటు అలీ తన మార్క్ కామెడీతో ఆకట్టుకునేలా కనిపించాడు. ఇంతకుముందు పూరి సినిమాల్లో అలీకి కీలక రోల్ సన్నివేశాలు ఉండేవి. అలాంటివి డబుల్ ఇస్మార్ట్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం 85 సెక్షన్ల నిడివితో ఉన్న టీజర్ మాస్ ఆడియన్స్కి అసలైన సిసలైన ట్రీట్ అందించింది అని చెప్పాలి. రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ను హామీ ఇస్తున్నారు. మెలోడీ బ్రహ్మ, మణి శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి సినిమాకి హైలైట్ అని టీజర్ను చూస్తే తెలుస్తోంది. మరోసారి ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.